ఈ పూజకు ముఖ్యంగా కావాల్సినది పుట్టమన్ను. పుట్టమన్ను తెచ్చుకొని పసుపు, కుంకుమ, నీళ్లు వేసుకొని ఇలా మనము శివలింగాలను తయారు చేసుకోవాలి. ఇవి చేసేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఈ శివలింగాలను తయారు చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క సోమవారం ఒక శివలింగం. సో వీటిని పూజ చేసుకొని మనం పక్కన పెట్టుకొని 16 సోమవారాలు ఇలాగే మనం పెట్టుకుంటాం. ఇలా శివలింగాలని తయారు చేసుకోవాలి. మనకి లాస్ట్‌లో 16 సోమవారాలు కాబట్టి 16 శివలింగాలు తయారవుతాయి. ఇప్పుడు ఈ పూజకు నైవేద్యం ఎలా తయారు చేయాలో చెప్తాను. నైవేద్య విధానం. సో నైవేద్యానికి గోధుమ పిండి, ఎండు ద్రాక్ష, క్యాష్యూ నట్స్, నెక్స్ట్ ఇలాచీ, బెల్లం ఆర్ చక్కెర, పాలు కావాలి. ఇవన్నిటిని నెయ్యిలో వేయించుకుంటూ నేనిక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే చక్కెర కూడా వాడుకోవచ్చు. బాగా మిక్స్ చేస్తూ ఎక్కడా కూడా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేస్తూ ఫైనల్‌గా ఇలాచీ, తర్వాత క్యాష్యూ నట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే ఈ నైవేద్యం తయారవుతుంది. ఇది చాలా ముఖ్యం ఈ పూజకు. ఇప్పుడు ఈ 16 లింగాలను మనము దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటాం. ఇది వీలైన వాళ్ళు 16 సోమవారాలు చేస్తారు. కుదరదు, వీలు కాదన్న వాళ్ళు కార్తీక మాసంలో ఒక్క సోమవారం చేసినా కూడా ఈ పూజ ఫలితం మనకు దక్కుతుంది. సో ఈ పూజ అన్నీ ఎలా చేయాలి, వీటికి ఏమేమి యూజ్ చేయాలి, ఎక్కడ దొరుకుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఇప్పుడు క్లియర్‌గా ఇస్తాను. ఇప్పుడు మనము పూజా విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ వ్రతానికి కావాల్సినది మనకి ఈ పుస్తకం. ఈ పుస్తకము 16 సోమవారముల వ్రతం అని మనకి ఎక్కడైనా ఏ బుక్ స్టాల్ అయినా ఈజీగా దొరుకుతుంది. మీరు ఈ బుక్‌లో నీట్‌గా పూజ చేసినప్పుడు కలుగు మేలు, పూజా విధానము, పూజలో పాటించవలసిన నియమాలు, పూజా సామాగ్రి ఏమేమి కావాలి అన్నీ కూడా మనకి క్లియర్‌గా ఇస్తారు. నెక్స్ట్ పూజ విధానం చేసేటప్పుడు కూడా చాలా నీట్‌గా ఆర్డర్‌లో మనకుంటుంది. అది చేస్తూ మనం వెళ్ళొచ్చు. పూజ చేసేటప్పుడు ఫస్ట్ తో స్టార్ట్ చేస్తాం. అంగపూజ చేసిన తర్వాత శివ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. తర్వాత శ్రీ శివ సహస్రనామావళి చదువుకోవాలి. సహస్రనామావళి అయిపోయిన తర్వాత ఇది సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన పూజా విధానం. అందుకనేసి శ్రీ పార్వతి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకుంటాం. ఇప్పుడు మనకి ఇందులో డౌట్ ఏంటంటే మనం ఇంట్లో చేసుకోవచ్చా, పురోహితుడు లేకుండా కూడా చేయొచ్చా అనే డౌట్ వస్తే క్లియర్‌గా ఈ స్టోరీస్‌లో 5th స్టోరీ పంచమ అధ్యాయంలో క్లియర్‌గా చెప్తారు. బ్రాహ్మణుడు లేకుండా పూజ చేసినా కూడా ఈ పూజా ఒక ఫలితము మనకి తప్పకుండా దక్కుతుంది. అందుకనేసి మీరు ఏ అనుమానాలు లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజా విధాన్ని మీ సొంతంగా మీ ఇంట్లో చేసుకోవచ్చు. ఆ పరమశివుడు స్వయంగా చెప్పిన పూజా విధానాన్ని భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనసుతో ఆచరించండి.